జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఒక డైనమిక్ లీడర్ ఈసారి పోటీలు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీలో అందరికీ సుపరిచితులే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అయితే ఆయనకుంది. ఆయన మాటల తోటాలతోనే ప్రత్యర్థుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఆయన ఈసారి యలమంచిలి నియోజకవర్గంలో ఆయన బలం ఏంటి, బలహీనత ఏంటి, అసలు ఈ ఎలక్షన్స్లో ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనేది అడిగి తెలుసుకుందాం. ఆయనే సుందరపు విజయ్ కుమార్ గారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్కారం. ఎలా జరుగుతుందన్న? ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుందని కనిపిస్తుంది. అవును. ఎలా ఉందన్న? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వాస్తవానికి ప్రజలు ఒక ఫిక్స్ అయిపోయారు. ఇది ఈరోజు కాదు, ఎప్పుడో ఒక 2 years బ్యాకే ఫిక్స్ అయ్యారు. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతుందా అని వెయిట్ చేస్తున్నారు. అది మాకు ఇప్పుడు డైరెక్ట్గా కనబడుతుంది. నెక్స్ట్ మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కన్నా 4 రెట్లు ఎక్కువే. ఈయన కన్నబాబురాజు అనేవాడు ఓన్లీ కబ్జాలు, దందాలు చేసుకొని ప్రజల్ని గాలికి వదిలేస్తాడు. గాలికి వదిలేసినా పర్వాలేదు, కానీ ప్రజల్ని బానిసలుగా ఆయన ట్రీట్ చేస్తాడు. అది ఎవరు తట్టుకోలేకపోతారు. అయితే ఇప్పుడు వరకు ఆయన అంటే భయం అనేది ఉండేది, ఒక భయం ఉండేది. సర్లే, ఎందుకు మళ్ళీ ఆయనే గెలిస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది. ఈసారి ఏమైందంటే మనం ఆయనకు ఒక డైరెక్ట్ ఆప్షన్ ఒకటి దొరికింది, ప్రజలకు డైరెక్ట్ ఆప్షన్ దొరికింది. సో 100% అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఇప్పుడు నాకు ఏమైందంటే ప్రతి గ్రామంలో మోర్ దెన్ 70% ప్రజలు మన వైపు ఉన్నారు. మోర్ దెన్ 70 అంటే ఏ గ్రామం చూసుకున్నా మోర్ దెన్ 70% ఉన్నారు. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనాలు పలుకుతున్నారు. ఆయనకైతే కనీసం నేను ఇక్కడ 71 పంచాయత్స్లో ఈరోజు అందరినీ జాయిన్ చేసుకున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ ఉండలేక, వాళ్ళని భరించలేక, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని భరించలేక వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. కనీసం ఒక 15-20 వేల మందిని జాయిన్ చేసుకుని ఉంటాను ఈ నెల. ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున్న 9 గంటలకు వచ్చారు, మధ్యాహ్నం 2:30, 1 గంట వరకు ఉండిపోయారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కనీసం 400 మంది. అదే చూస్తున్నాను నేను. మధ్యాహ్నం ఇంత ఎండలో కూడా ఉంటున్నారు, ఉండి జాయిన్ అయ్యి వెళ్తున్నారంటే ఇప్పుడు కూడా మీరు చూసారు జాయినింగ్స్ ఎలా ఉన్నాయి. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయన్న? మీరు అంటే ఈ 5 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నబాబు గారు ఎలాంటి అభివృద్ధి ఏమన్నా కనిపించిందా? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర అభివృద్ధి 0. అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చాలా తాపత్రయం పడి ఏదో ఒకటి తెచ్చుకోవాలని తాపత్రయం. కన్నబాబురాజుకి అది లేదు. కన్నబాబుకి ఎంతసేపు ఆయన అదొక సాకుగా చూపించి, జగన్మోహన్ రెడ్డిది సాకుగా చూపించి, చాలా మనకు తెలిసి ఉంటుంది, చాలా ఆడియోస్ కూడా ఉన్నాయి. మనం అంతా మీకు పెన్షన్లు అవి ఇచ్చేస్తున్నాం కదా, ఇంకెక్కడ ఉంటుంది డబ్బు అని తప్పించుకునే ధోరణిలో. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా స్తంభింపజేశాడు. ప్రతి వ్యాపారం, ప్రతి వ్యవస్థని స్తంభింపజేశాడు, లేదా డిస్ట్రాయ్ చేశాడు. ఇక్కడ కన్నబాబురాజు కూడా గాలికి వదిలేశాడు. వాస్తవానికి ఏమవుతుందంటే అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి. సిస్టమ్ వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఆ సిస్టమ్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉండాలి. ఆయన ఇనిషియేటివ్ ఉండాలి, ఆయన ఇంటర్వెన్షన్ ఉండాలి, డెఫినెట్గా ఆయన సూపర్వైజేషన్ ఉండాలి, ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అవన్నీ చేయకుండా ఆయన డిస్ట్రాక్షన్లోనే ఉన్నాడు. ఆపడం, తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయడం, సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి, కన్నబాబు. సో ఎక్కడికక్కడ సమస్యలే ఈరోజు చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. దానికి కూడా ప్రజలు చాలా, అంటే ఈరోజు వాటర్ తాగడానికి కూడా వాటర్ ఇవ్వలేదు. ఈవెన్ దో జల్ జీవన్ మిషన్ అని కేంద్రం నుంచి వచ్చింది. కేంద్రం నుంచి మనకు ఆ స్కీమ్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్తోని రివ్యూ చేసుకొని అది 100% చేసుకొని ప్రతి గ్రామంలో చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేదు అంటే బికాజ్ ఆఫ్ ద నెగ్లిజెన్సీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలంటే ఆయనకి గౌరవం లేదు. ప్రజలకి ఏం చేయాలన్నా చాలా నీచంగా చూస్తాడు. సో అవన్నీ కూడా ఉన్నాయి. నీరే ఇవ్వలేకపోతే, తాగడానికి నీరు ఇవ్వకపోతే ఇంకేముంది, దానికన్నా పెద్ద సమస్య ఏం లేదు. అవును. కానీ రీసెంట్గా కొన్ని మీ వీడియోస్ని వాళ్ళ సోషల్ మీడియాలో వేసుకుని ఈయన చాలా ఎక్కువగా కోపడుతూ ఉంటారు, కొంతమంది తిడుతున్నారు అని చెప్పి మీ ఫొటోస్ని మీ వీడియోస్ని కొన్ని సోషల్ మీడియా వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందన్న? దేని గురించి కావాలని ఏమన్నా ప్రయత్నిస్తున్నారు? కావాలని అంటే నా దగ్గర ఏం లేవు, నేను ఎక్కడ కబ్జా చేయలేదు, నేను ఎక్కడ ఏది ఒకళ్ళు తప్పు చేయలేదు, ఒకళ్ళు కడుపు కొట్టలేదు, ఏమి చేయలేదు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని వాళ్ళకు అనుగుణంగా పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఒక కుర్రోడు ఉన్నాడంటే ఆ కుర్రోడు కొంత ఆవేశంతో ఆ రోజు రావడం జరిగింది. మేడ మీద నుంచి ఎక్కడ దూకేస్తాడని నేను హోల్డ్ చేశాను, ఆయన నన్ను హోల్డ్ చేశాడు, నేను ఆయన హోల్డ్ చేశాను. అదేదో పెద్ద గొడవ అయిపోయినట్టు మొత్తం చిత్రీకరించారు. అబ్బాయిని కూడా బాగా రెచ్చగొట్టారు, కేసు పెట్టారు, ఇవన్నీ కూడా తర్వాత నార్మల్ అయిపోయాయి. నేనేమంటానంటే అది నేనంట ఆయన దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పులు పెట్టుకొని ఈరోజు సాక్షి టీవీ లేకపోతే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా, నేను స్ట్రైట్గా ప్రశ్న వేస్తా. మరి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న అన్ని గొడ్ల పూటలతో చచ్చిపోయాడు కదా, అవి ఎందుకు వీళ్ళు సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వేయరు? ఆటలతో పోల్చుకుంటే అసలు ఇది ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి అక్కడ చూపించేది ఏముంది? జస్ట్ హోల్డ్ చేసాం, ఆయన్ని హోల్డ్ చేసాం. ఇప్పుడు ఆయన దూకేశాడంటే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. హోల్డ్ చేసి తీసుకెళ్ళాం, హోల్డ్ చేసినప్పుడు డెఫినెట్గా పట్టుకొని తీసుకెళ్తాం. తిట్టాడు అనుకోండి, డెఫినెట్గా మనం ప్రశ్నిస్తాం. అదేదో పెద్ద దీనిలాగా దాని మీద మేమేమో ఎక్కడ ఆయుధాలు వాడలేదు, ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఎన్ ఎమోషన్. ఎమోషన్స్ని బయటికి పెట్టకుండా దాన్ని ట్యాంపర్ చేసుకుంటూ నటిస్తూ వాళ్ళే గొప్ప అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోండి. నేను అంటుంది ఏంటంటే అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు గంజాయి వల్ల విపరీతంగా జనాలు పాడైపోతున్నారు. సరే, కన్నబాబు రాజ్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది రోడ్ల మీద పడి చచ్చిపోయారు. వాళ్ళు ప్రాణాలు ఇస్తారా? మరి దాన్ని పెట్టుకోవాలిగా. కేవలం ఒకరిని హోల్డ్ చేశాననేదే పెద్ద తప్పు కింద నాకు చూపిస్తా. అంటే నేను అనిపిస్తుంది ఆ చిన్న విషయమే నా దగ్గర ఉన్న మచ్చలాగా, ఇంకంతకన్నా పెద్ద మచ్చ దొరకలేదు కాబట్టి ఇంకా నా దగ్గర ఉన్న భూతద్దంలో చూపించిన అదేముంది అక్కడ. నేనేమి ఎవరిని కొట్టలేదు, ఏం చేయలేదు, ఏముంది, నథింగ్, అంతే. అంటే ఎంత ఎతికినా అంతకన్నా ఏమి దొరకదు, అంతకన్నా దొరకదు. మరి ఆయనే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా ఉండి రోడ్డు మీద ప్రజలందరినీ కొట్టిన వీడియోలు కొన్ని వేలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎవరైనా కన్నబాబు ఏంటంటే తిడతాడు, బానిసగా చూస్తాడు అనేది అందరికీ తెలిసిన, అందరూ చెప్తారు, ఎవరు చెప్పినా చెప్తారు. మీరు వస్తే యలమంచిలి నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న ప్రజలకి స్ట్రైట్గా అంటే మీకు ఓటేస్తే వాళ్ళకి ఎలాంటి లాభం జరుగుద్ది అంటే మీకు ఒక విజన్ అంటూ ఇప్పుడు ఏర్పరచుకుంటారు కదా, మీరు గెలిచిన తర్వాత ఇవి చేద్దాం, ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగానికి కావచ్చు, లేదా ఇంకా వాటర్ సమస్య కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. నేను సింపుల్గా నేనేంటనేది అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే నాతో ఉన్నాడు, ఎమ్మెల్యే నా మనిషి అనే ధైర్యం ఇస్తాను. ఓకే, అంటే ఏదొచ్చినా వాళ్ళు ఫ్రీగా నాకు విజయ్ కుమార్ ఉన్నాడనే ధైర్యం ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళని గౌరవిస్తాం. ఓకే. రెండు, వాళ్ళతో బతుకుతాను. ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ప్రామిస్ చేయడం వేరు, వాళ్ళతో బతకడం వేరు. నేను వాళ్ళతో బతుకుతాను. నా ప్రాంతాన్ని నేను అత్యుత్తమమైన యలమంచిలి ఒక నియోజకవర్గాన్ని, అత్యుత్తమైన నియోజకవర్గాన్ని నేను తీర్చిదిద్దాలనేది నా కాన్సెప్ట్. అత్యుత్తమం అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ది బెస్ట్. ఓకే, ఒక మనిషిని తీసుకున్నారు ది బెస్ట్, ఒక ఇండస్ట్రీని తీసుకుంటే ది బెస్ట్, ఒక స్కూల్ తీసుకుంటే ది బెస్ట్, ఒక రోడ్డు తీసుకుంటే ది బెస్ట్, ఒక డ్రైన్ తీసుకుంటే ది బెస్ట్, ఒక వాటర్ సిస్టమ్ తీసుకుంటే ది బెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక నియోజకవర్గాన్ని ది బెస్ట్గా నేను తయారు చేయాలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ది బెస్ట్ తీసుకో, ఎవ్రీథింగ్.
సో డెఫినెట్గా అందరూ కూడా దాని మీద ఆ, లబ్ధి పొందుతారు ప్రతి ఆ. ఒక్కరు. అదే నా కోరిక. మీరు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ టైం అయినా సరే అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు ప్రజల కోసం ముందే ఉంటున్నారు. ప్రజలకి కావాలంటే వాళ్ళ కోసం ముందు ఏ టైం అయినా సరే ఎక్కడికైనా సరే వెళ్ళడానికి ఎలక్షన్స్ ముందు ఉంటున్నారు. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత మీరు ఇదే స్థాయిలో ప్రజలకి అదే స్థాయిలో ఉండగలుగుతారు. ప్రజలను అడగండి. గత 13 సంవత్సరాల నుంచి నేను ప్రతి గుమ్మం నేను 3 సార్లు టచ్ చేశాను 13 సంవత్సరాలు నుంచి. నేను పొద్దున్న 5 గంటలకి దీంట్లోకి వెళ్ళి నేను ప్రతి గ్రామంలోకి వెళ్ళేవాడిని. ప్రజలకు చాలా సుపరిచితం. వాస్తవానికి ఎన్నికల్లోనే కొన్ని చాలా జాగ్రత్తగా 10 అంటే 10కి ఆగిపోతున్నాను, కానీ మామూలు టైంలో అలా ఉండదు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోతాను, అందరి దగ్గరికి వెళ్తాను, అన్నీ తిరుగుతూ ఉంటాను. నేను 13 సంవత్సరాల నుంచి తిరుగుతాను. అందరూ ఎక్కడ ఆగలేదు, ఎప్పుడు ఏ రోజు ఆగల. అందరికీ తెలుసు. నాకు చాలా ఇష్టం తిరగడం అన్నా, ఇష్యూస్ని తెలుసుకోవాలన్నా, మంచిగా దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ప్రతిదీ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే అన్నీ చేస్తాను, డెవలప్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా ఆ డౌట్ అయితే ఎవరికి లేదు. విజయ్ కుమార్ అనేవాడు పొద్దున్న లేచి మనతో ఉంటాడు అనేది ఫీలింగ్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గెలిచిన తర్వాత ఉంటారా అనే వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కదా. అవును, 13 అలవాటు అయిపోయి సంవత్సరాల ఉంటుంది. నుంచి మీరు ఆపుదామన్నా అంటే నాకు ఇష్టం. అదే నాకు ఇష్టం, ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం, అదే ప్రజలతో ఉండడం నాకు ఇష్టం. వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాను, ఏదన్నా పని చేయడం నాకు ఇష్టం. ఇది నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, కానీ ఇంతకుముందు ఏం రాలేదు కదా. వస్తుందని గ్యారంటీ లేదు, రాదని నమ్మకం లేదు. 100% నేను ఇట్ ఈస్ మై జర్నీ, నా జర్నీ ఇది. నాది ఆ జర్నీ, నేను అలాగే సాగుతూనే ఉంటుంది నా జర్నీ. ఈరోజు పవర్ వస్తుంది, పవర్ వచ్చిన తర్వాత నా జర్నీ వేరేగా ఉంటుంది. బట్ 100% జర్నీ మాత్రం ప్రజలతోనే ఉంటుంది. ఈరోజు నాకు ఇంతగా రెస్పాండ్ అయ్యారంటే కారణం నేను ప్రజల్లోనే ఉన్నాడు బట్టి. వాళ్ళెవరికి నా కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా డౌట్ లేదండి, విజయ్ కుమార్ నేను రేపు తిరుగుతాడు ఎమ్మెల్యే, అలాంటి డౌట్ ఏం లేదు. అందరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నా మీద. మీరు డిబేట్స్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ బయట ఏదన్నా ఇష్యూ అయినా కానీ చాలా అగ్రెసివ్గా ఉండే మీరు ఒక్కసారి ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన తర్వాత క్యాండిడేట్గా చాలా కూల్గా అయిపోయారు. ఎందుకని? అలా కాదు, 19 నుంచి 24 వరకు నేను ప్రజల వైపు స్టాండ్ అవ్వాలి. మేము కూల్గా మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్రజలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఈవిడన్నా ఒక మాస్క్ అడిగిన వ్యక్తిని చాలా దారుణంగా చేసి ఆయన్ని ఒక పిచ్చోడి కింద ట్రీట్ చేయించి ఒక డాక్టర్ని, అంటే ఏం మెసేజ్ ఇచ్చారు? ఒక కాలేజెస్కున్న యాజమాన్యం జస్ట్ వాట్సాప్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆయన్ని వైజాగ్ నుంచి కర్నూలు కోర్టుకి తీసుకెళ్లారు. కరోనాలో ఏం మెసేజ్ ఇచ్చారు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంటే ఒక మెసేజ్ ఇచ్చారు. మాకు ఎవడైనా అనవసరం, ఎవరినైనా మేము లోపలేసేస్తాం, ఎవరినైనా హింసించేస్తాం, ఎవరినైనా చంపేస్తాం. మరి అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి? రా అంటే రారా అని అనాలి, రా అంటే రానా అని అనాలి. అంటే ఈ ఎలక్షన్ కోసం అంటే ఎలక్షన్ కోసం కాదు అంటే ఒక్కటండి, మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో నాకు కూడా ఎలా ఉంటుందంటే ఆర్గానిక్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఒక నవ్వు వస్తే నవ్వుతాం, కోపం వస్తే ఇది పెడతాం, ఏడుపు వస్తే ఏడుస్తాం. దాన్ని ట్యాంపర్ చేసుకోవడం ఆయన చేసుకోవడం, నేనే చేసుకున్నాం. అబ్సల్యూట్లీ 19 నుంచి 24 వరకు అయితే మాత్రం మాకు బ్లడ్ రగిలిపోయేది. ఇప్పుడైనా ఎందుకు వచ్చిందంటే అమ్మాయ వచ్చామరా నాయన, ఇది జాగ్రత్తగా చేసుకొని
అధికారం తీసుకొని ఇప్పటి వరకు ఏదైతే రామకాష్టం జరిగిందో అదంతా మా పోతుంది అనే ఒక కూల్నెస్, ఒక ధైర్యం మాకు వచ్చింది కాబట్టి కూల్గా ఉన్నాం. ఓకే. మామూలుగా అప్పుడైతే చెప్పలేమండి. మీకు మీకు అర్థం కాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోని ప్రశ్నించామంటే ఇట్స్ ఆల్ ఎలా అంటే మన ప్రాణాలకి అంటే దాన్ని ప్రాణాలని లెక్క చేయకుండా చేసింది. అవును. 1700 మంది పోలీసులు నన్ను అరెస్ట్ చేశారండి వైజాగ్లో. 1700 మంది పోలీసులు. భయభ్రాంతులకు మామూలుగా పోసుకోము. మామూలుగా అయితే అసలు పట్టించుకోం కాబట్టి, ఆ డేరింగ్ ఉంది కాబట్టి, ఎవడైతే నాకేంటి అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి మేము బతికి పట్టగట్టాం. నిజంగా 1700 మందితో భయపెట్టారు జనాల్ని, మమ్మల్ని అందరినీ. నిజంగా. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం నిజంగా కొంతమంది అపోజిషన్ పార్టీ, అప్పట్లో మేజర్ అపోజిషన్ పార్టీ అంటే మనకి టీడీపీ కనిపిస్తుంది, టీడీపీ. కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంత ధైర్యంగా నిలబడలేకపోయారు చాలా మంది. చెప్పాలంటే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు కానీ, బట్ అంత ధైర్యంగా జనసేన పార్టీ నుంచి మీరు కావచ్చు, సందీప్ గారు కావచ్చు, ఇలా కొంతమంది లీడర్స్ చాలా బలంగా అసలు ఏం చేస్తారు, చంపేను అన్నట్టుగా, అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి అన్న వస్తుంది? అది మా నాయకుడి దగ్గర నుంచి. బాబోయ్, మా నాయకుడు మాకు ఇచ్చింది. అంటే ఏం ఆలోచించరా వెనక? షుడ్ స్టాండ్ ఫర్ ద సొసైటీ. వన్ ఆ సొసైటీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వాల్సినోడు నాయకుడు. రియల్గా ప్రాణాలకు తెగించే అంత పరిస్థితి నేనైతే రంగా గారిని ఇన్స్పైర్గా తీసుకుంటాం. ఒకసారి ఆయన కమిట్ అయ్యాడంటే పేద ప్రజల కోసం చచ్చిపోతానని తెలిసినా కూడా ఆయన నిలబడిపోయాడు. సో ఇలాంటి కొంతమంది దగ్గర మనం తీసుకోవాలి. మేమైతే మాత్రం 19 నుంచి 24 అనేకమైన డిబేట్లో నేను చెప్పాను, మేము స్వాతంత్ర పోరాటం చేస్తున్నామని. స్వాతంత్ర పోరాటం ఎవడు కూడా అంటే జీవితాల కోసం వాటి కోసం ఎవడు చూడలేదు. చాలామంది నేను జైలుకి వెళ్ళినప్పుడు నా కండిషన్ చాలా వర్స్ట్ కండిషన్, హెల్త్, కిడ్నీ స్టోన్స్ బోత్ సైడ్స్. నేను స్టంట్స్ వేసుకున్నాను, కిడ్నీ స్టోన్స్, హార్ట్లోని బ్లాక్స్ ఉన్నాయి, దానికి స్టంట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్యారలల్గా 1-to-1 ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఆ టైంలో ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జైల్ అరెస్ట్కి నేను ఫిట్ కాదు. నేను కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో జూనియర్ డాక్టర్స్ అందరూ చూసి నా రిపోర్ట్స్ చూసి ఈజ్ నాట్ ఫిట్ అని రాస్తే ఒక పెద్ద ఆయన వచ్చి కావాలని గవర్నమెంట్ నుంచి వచ్చి గవర్నమెంట్ ఫిట్ అని రాసేసాడు, స్ట్రైట్ అవే రాసేసాడు. అదంతే, అలా ఉన్నారు అధికారులు, అలా ఉన్నారు. అరెస్ట్ చేయాలి అంతే. మరి మీరు అర్థం చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంత అడ్డగోలుగా చేసేసినప్పుడు అదే మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఎవడన్నా అడిగి నచ్చినట్టు వాళ్ళు ఏదైనా చేస్తారంటే మరి మాకు గాల్లో దీపమే కదా మాది. గాల్లో అయినా వి నెవర్ కేర్. మేమైతే సీరియస్గానే చెప్తాం, మాకు 19 నుంచి 24 అనేది డెఫినెట్గా మాకుండే లీడర్షిప్ క్వాలిటీస్ని బయట తీసుకు ప్రజల కోసం మేము ఏవైతే చేయాలని అనుకున్నామో తెగించాం. నిజంగానే ప్రాణాలకు తెగించే మేము నిలబడ్డాం. ఆ నిలబడిన దాని మీద అనేక మంది మేము నిలబడ్డాం. ఆ నిలబడిన దాని మీద ఈరోజు జనసేన అనే పార్టీ బిల్డ్ అయింది. జనసేన అనే పార్టీ బిల్డ్ అయింది. మీరు రియల్గా మాకేమున్నాయండి, మేమేమో ఇప్పుడు వేరే పార్టీస్ అంటే వాళ్ళకి గత చరిత్రలు ఉంటాయి, దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మాకేముంది? మీరు ఇంతకుముందు ఏదైనా పార్టీలో వర్క్ చేశారు? నేను తెలుగుదేశంలో వర్క్ చేశాను. యాక్చువల్ 14 నేనే క్యాండిడేట్. కాంగ్రెస్ ఎలాగైతే విలీనం వల్ల కాంగ్రెస్ ఎప్పుడు ఇది లేదు, ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావడం, ఇక్కడ పంచకల్ రమేష్ బాబు నిలబడడం, పోటీ చేయడం, నేను వాళ్ళకి సహకరించడం చేశాము. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా ఇష్టం, నాకు క్లోజ్ కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారితో నడడానికి నేను ప్రయాణం చేయడానికి పెట్టుకున్నాను. అదృష్టం 2 పార్టీలు కలిసి ఇప్పుడు సీట్ ఇచ్చాయి. మనది ఓన్లీ జర్నీ అంతే. టీడీపీ ఎలా ఉందన్న? ఇక్కడ టీడీపీ సపోర్ట్ ఎలా ఉంది ఇక్కడ ముఖ్యంగా? టీడీపీ ఇక్కడ ఎలమంచిలో మీరు ఎవరు అడిగినా టీడీపీని బతికించిన విజయ్ కుమార్ అంటారు. అహర్నిశలో దానికోసం కష్టపడ్డాం. డెఫినెట్గా వాళ్ళందరికీ అది గుర్తుంది. కన్నబాబు రాజుని తట్టుకోలేక అందరి ఇంట్లోకే పరిమితమైనప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ మోటివేట్ చేసి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది మనం. ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఉంది. సో వాళ్ళకేమీ వేరే నాయకుడు వచ్చాడని వాళ్ళకి లేదు, వీళ్ళందరూ మనకు సంబంధం లేదు వేరే పార్టీ కానీ నాకు లేదు, అందరూ సమానంగా ఉంటారు.
జర్నీ చేశాను కదా, 7 years పైన టీడీపీలో నేను జర్నీ చేశాను. సో అది సో నాకైతే లేదు, ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నాను నాకైతే అలాంటి డిఫరెన్స్. తేడా ఏంటి? నేను అందరి difference పేరు పెట్టి పిలుస్తాను. ఓకే. టీడీపీ క్యాడర్లో 10,000 మంది ఉన్నా, 2,000 మంది ఉన్నా, 2,000 మందికి నేను పిలుస్తాను, నేను పేరు పెట్టి పిలుస్తాను. అలవాటు అయిపోయి అంటే ఎప్పటి నుంచో నాతో చూస్తున్నాడు, 7 అందరు years కలిసే ఉన్నారు కాబట్టి. 7 years నేను వాళ్ళతో కలిసి ఉన్నాను. ఏదో కొత్తగా ఎవరో ఒకరిద్దరు ఉంటే మనం వాళ్ళకి లేదు, ఉన్నదంతా కూడా చేస్తాం, బాగానే ఉంటుంది. ఓకే. ఇకపోతే రీసెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తుల్లో జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, ఆయన కుటుంబంతో ఎక్కువగా జర్నీ చేసిన వ్యక్తుల్లో మీరు ఉంటారు. కానీ రీసెంట్గా కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయి, మీరు తెలుసు బోధన్ మహేష్ గారు లాంటి వ్యక్తి చాలా జర్నీ చేశారు. మీరు ఎలా డిబేట్స్లో చాలా టైట్ ఫైట్ ఇచ్చేవాళ్ళు, ఆయన కూడా అలా వచ్చి నిలబడిన వ్యక్తి ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు ఈ రోజు కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి, సరే పవన్ కళ్యాణ్ గారు మీకు హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మీకు హెలికాప్టర్ డబ్బులు ఎవరు కడుతున్నారు, ఈ ఏంటి అని పర్సనల్గా కొన్ని విషయాలు ఫ్యామిలీ పిల్లల గురించి వాళ్ళ వైఫ్ గురించి కూడా మాట్లాడడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే మహేష్ అంటే కొంత గౌరవం ఉందండి పార్టీలో అందరికీ. నేనంటుంది ఏంటంటే, నేను కూడా 14లో నాకు సీట్ రాలా, నేను ఆ రోజు కూడా 30,000 మెజార్టీతో గెలాలి. సడన్గా డెసిషన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది, దానికి మనం కట్టుబడి ఉండాలి. ఒక 20 నుంచి 30,000 మంది రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నారు. అయితే లీడర్షిప్ అనేది మనకి మనం తెలుసుకోవాలి. సీట్ వస్తే ఒకలాగా, సీట్ రాకపోతే ఒకలాగా అనేది చేయకూడదు. నేను అంటున్నానంటే, మీరు విమర్శించండి. ఏమి ఆ రోజు మీరు ఇదే పార్టీలో ఉన్నప్పుడు మీరు సంధించిన ప్రశ్నలు మీకు తెలీదా? సీట్ రాకపోతే ఎందుకు చేశారు? సీట్ రాకముందు, సీట్ వచ్చే ముందు కూడా మీకు ఆ డౌట్ రాకముందు కూడా మీరు ప్రశ్నించాలి కదా. అంటే మీ క్యారెక్టర్ని ఇక్కడ శంకించాల్సి వస్తుంది కదా. మీకు నిజంగా చేయాలంటే సీట్ రాలేదని ఎందుకు బయటపడ్డారు అన్నా. సీట్ రాకముందే బయటపడాల్సింది కదా, ఆ పరిస్థితి లేకముందే నేను బయటపడాల్సిందే కదా. అంతే కదా. ఇదంతా వైఎస్ఆర్సీపీ ద్వారా వెళ్ళి ఏదో ఇచ్చేస్తారు. అదేం పెద్ద పవన్ కళ్యాణ్ గారికి ఎవడో వచ్చి ఒకడు ప్రశ్నలు సంధించినంత మాత్రం నేను చెప్పేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడలేను, ఎందుకు మాట్లాడకూడదంటే, నేను ఎమ్మెల్యే సీట్ వచ్చేది కాబట్టి కడుపు నిండోడు అనే ఫీలింగ్ అలా ఉంటుంది. మా కష్టం ఏంటనేది అందరికీ తెలుసు. నేను అంటున్నాను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్కి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడే బయటపడిపోయి ఆయన క్యారెక్టర్ని బయట పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్ చాలా ఉంది. రాజకీయం ఇట్స్ స్మాల్ విలేజ్, ఎక్కడో దగ్గర మళ్ళీ మనం తారసపడతాం. తారసపడినప్పుడు నీ క్యారెక్టర్ ఎవరి కోసం, ఎవడో పార్టీ కోసం నీ క్యారెక్టర్, నీ కోపం ఉండొచ్చు, నీకు ఇది ఉండొచ్చు, అవన్నీ నిగ్రహించుకున్న రోజునే కదా నాయకుడు అవుతావు. అంటే నువ్వు నాయకుడు అవ్వలేదా ఇంకా? అంటే కళ్యాణ్ గారే సంవత్సరాలు ఆగి చూసుకుని నన్ను కోపం అని అంటారు చాలా మంది. మరి నేను నాలంటూ నేను నిగ్రహించుకున్నానంటే, ఎవడైతే నిగ్రహించుకుంటాడో వాడే. నీకు సీట్ ఇవ్వలేదని అక్కస్తో ఏది పడితే అది మాట్లాడితే నీ అసలు నీ ఉద్దేశం ఏంటి? దేనికోసం నువ్వు రాజకీయాలు వచ్చావు? అంటే నీకు ఎమ్మెల్యే సీటే ముఖ్యమా? ఇంక ఎమ్మెల్యే సీట్ రాకపోతే ఇంకెవడన్నా నేనే అనేస్తావా? అది నీ క్యారెక్టర్ బయటపడిపోతుంది. ఇక్కడ అనకాపల్లికి సంబంధించి ముఖ్యంగా ఎంపీగా నాగబాబు గారు పోటీ చేస్తారనుకున్నారు. ఆయనకే సీట్ లేకుండా పాపం ఏమీ మాట్లాడకుండా ఆయన సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలోనే కూర్చుని చేస్తున్నారు. ఎందుకనన్నా ఆయన ఎందుకని ఆపాల్సి వచ్చిందంటారు? పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు అంటే ఇన్ని చూసారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక భార్యాభర్త, 2 పిల్లలు, పట్టుకూటి కోసం ఒక నార్మల్ వ్యక్తి పట్టుకూటి కోసం గుంటూరు వెళ్తే అర్ధరాత్రి 12-1 గంటకి దిగితే ఆకతాయిలు వచ్చి భర్త ముందు, పిల్లల ముందు ఆవిడ్ని మానభంగం చేస్తే మనం మనిషిగా బతికి ఉండాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు. ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి చాలా. అంటే ఆ పర్టిక్యులర్ మహిళ, ఆవిడ బాధ వర్ణనాతీతం. ఆ భర్త ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి,
ఆ పిల్లలు కాలరాత్రి, అంతకన్నా ముఖ్యమంత్రి సీటు గొప్పది కాదు, అవును. అంతకన్నా పార్టీ గొప్పది కాదు, వాళ్ళ బాధ కన్నా వాళ్ళ పెయిన్ కన్నా బాధ గొప్పది కాదు. అవును. ఇది నా నాయకుడు అనే దానికి నాకు చాలా గర్వం. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించాలి అంటే ఎక్కడి వరకన్నా వెళ్ళి త్యాగం చేశాడు. ఎన్నో కామెంట్లు చేశాడు. ఆయన ఒక్కసారి ఆయన డిసైడ్ అయ్యాడు. మీకు అర్థం చేసుకోండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలు తీసుకుంటారంటే, ఎస్, మేము చూసే విధానం వేరు, అంటే వేరే వాళ్ళు సొంత- చూసే విధానం వేరు. కాబట్టి ఎవరిదో తీయకుండా ఫస్ట్ సొంత అన్నదమ్ముంది ఫస్ట్ పక్కనండి. నాగబాబు గారు కూడా కళ్యాణ్ గారు ఏమంటే అదే నాగబాబు గారు. నిజంగా అవును. నాకు తెలిసి కళ్యాణ్ గారికి నాగబాబు గారికి కళ్యాణ్ గారు అనే వ్యక్తి తమ్ముడి కన్నా కొడుకులా చూసుకుంటాడు. అవును. ఆయన ఏం చెప్తే అదే ఈయన అంటాడు. ఉమ్. అది ఆల్వేస్ బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అంటాం కదా, అలాగా తమ్ముడు ఎప్పుడు కూడా ఆయనకి ముద్దు, ఉమ్. ఏదైనా ముద్దే. నిజంగా అంటే కళ్యాణ్ గారు సొంత తమ్ముడి కాకుండా పార్టీ నాయకుల్ని కూడా ఫీలింగ్ వదిలేసుకుని జనం కోసమే ఇంతలా ఆలోచించారంటే అది జనం కోసం కాదండి, నేను అంటుంది మీరు అర్థం చేసుకోండి. యు బీ ఇన్ ద షూస్ ఆఫ్ దట్ లేడీ. ఆ రోజు ఆవిడ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. రక్తం మరగపోతే మీరు మనిషే కాదు. మాకు ఈరోజు నేను అవనండి, సందీప్ అవనండి, ఇంకోలా అవనండి, మాకు రక్తం మరుగుతుంది. అందుకే మాకు కోపం వస్తుంది, కడుపు మండిపోద్ది, బాధ అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఈ అచ్యుతాపురం జంక్షన్లో రోడ్లు గోతులు అన్నీ అయితే ఒక కుర్రోడు జస్ట్ తప్పించిపోయి ఇంటి ముందే జస్ట్ వెళ్ళి బండి మీద వెళ్ళి జస్ట్ తప్పించిపోయి పడిపోతే 40 కన్నా తక్కువలో వస్తున్న స్పీడ్లో లారీ తొక్కేసింది, చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మగారు 3 days మనోవ్యాధతో చచ్చిపోయిన బాధతో చచ్చిపోయింది. బాధతో చచ్చిపోవడం ఏంటండి? బాధతో ఎలా చచ్చిపోతారు ఆలోచించండి. బాధతో ఎంత బాధ ఉంటే చచ్చిపోతుంది. అదే ప్లేస్లో నుంచి ఒక 5 ఎకరాలు కబ్జా చేశాడు కన్నబాబురాజు. అదే ప్లేస్ నుంచి ఒక రోడ్డు వేసుకున్నాడు, సీసీ రోడ్డు. ఇదేంటిది? అంటే ఆయన కబ్జా చేసుకున్న దానికోసం రోడ్డు అయితే వేసుకోగలిగారు కానీ గోతులు కప్పలేదు. గోతులు కప్పలేదు, ప్రాణాలు పోతున్నాయి. ఎస్, నేను అదే రోజు అది తెలిసిన వెంటనే నేను రోడ్డు మీద కూర్చున్నాను. వేస్తే కానీ లేకనన్నాను. 2వ రోజునే వేయించాను. అదే మా పోరాటం. మాకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు మేము ఎందుకు ఆపుకోవాలి? అంటే చాలా మంది అదే ఎందుకు ఊగిపోతా మాట్లాడతారు, ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మాట్లాడతారు. భగవంతుని అడగమనండి. అంతే. అంటే ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి? భగవంతుని అడగమనండి. అంతే. నిజమే. భగవంతుడికి అది పెట్టాడు. తప్పు కళ్యాణ్ గారిది కాదు, భగవంతుడిది. కోపం వస్తే ఊగిపోమన్నాడు. కోపం వస్తే నువ్వు చెప్పు, ఏ స్థాయిలో కోపం వచ్చింది, ఏ % కోపం వచ్చింది. ఆ స్థాయిలోనే మేము ఎక్స్ప్రెస్ చేయనంత కోపం మాకు వచ్చింది. ఇలాంటివి బాధ. ఒక ఆడపిల్లని భర్త ముందు, పిల్లల ముందు ఏంటంటే నేను అర్థం కాదు. అదేంటది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మేము యోగి ఆదిత్యనాథ్ లాగా అయితే అక్కడికక్కడే కాల్చి పాడేస్తాం, గుర్తించేస్తాం. రేపు అలాంటి ప్రభుత్వం రాబోతుందంటారా? డెఫినెట్గా భయం అనేది ఉండాలి మనిషికి. ఇలా ఉంటాడు అప్పుడే. ఈరోజు పిల్లల్ని గంజాయిలు అమ్ముకోమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో. బాధ అనిపించదా? అదే నీ కొడుకు అయితే, నీ పిల్లలు గంజాయి అమ్ముకుంటే యాక్సెప్ట్ చేస్తావా, బాధపడతావా? 100%. అంటే నీ ప్రజల పిల్లలు వేరా, నీ పిల్లలు వేరా, నీకు బాధ రాదా? వస్తుంది కదండి, వస్తుంది కదా. అంతే, వస్తుందండి. అందుకు ఆపుకోవాలంటాను నేను. దేనికి ఆపుకోవాలంటాను నేను? భగవంతుడు ఇచ్చాడు మనకి, ఎందుకు ఆపుకోవాలి మనం? అది చెప్పండి పోనీ మీరు. భగవంతుడు ఇచ్చాడు, నటించాలంటే ఎందుకు నటించాలి? నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. ఒక నాయకుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, దాచుకోవడం, నాయకుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నేను అంటున్నాను కౌలు రైతులకి చేస్తానన్నాడు. కౌలు రైతులు ఎవడండి?
నేను అంటున్నాను, ఒక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారండి? ఎందుకు చేసుకుంటారు ఆత్మహత్య? బతకలేకే కదా. పెళ్ళాం పిల్లలు ఉన్నా కూడా, అందరూ ఉన్నా కూడా చేయలేక. ఆత్మహత్య ఒక్కటి కాదు, 100 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవును. 100 మంది ఆత్మహత్య అంటే నేను ఇక్కడ బతకలేను అని ఆత్మహత్య చేసుకుంటాడంటే, నాయకుడిగా నువ్వేమిస్తున్నావు? నువ్వు భరోసా ఇవ్వాలి. నేను మీకు ఇప్పుడు చెప్పాను, ఏంటి మీ నియోజకవర్గానికి నేను భరోసా ఇస్తాను, నేనున్నాను అనే ఒక భరోసా నేను ఇస్తాను. ఓకే. ఫస్ట్ నేను ఇస్తాను, అదొకటి చాలు. వాటర్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇవన్నీ పక్కన సెకండరీ. నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తాను వాళ్ళకి. ఓకే. ఎక్కడిచ్చారు? అవును. ఎక్కడిచ్చారు? ఈ 5 ఏళ్లలో అది. ఎవడండి, ఎవడు చచ్చిపోతాడండి? ఎందుకు చచ్చిపోతారండి? ఆడు ఈ లోకంలో చెల్లిపోవాలి అన్నంత బాధ ఒక్కటి కాదండి, వందల మంది చచ్చిపోయారంటే దానికి ఎవడికి కారణం అండి? అంటే మీ నేను పరిపాలిస్తాను, కాన్స్టిట్యున్సీలో నేను ఎంత గొప్ప అన్నా, ఎవరి కష్టం వచ్చినా సరే మీరు ముందుంటారు. ఎవరి ఆనందం వచ్చినా కానీ మీరు వాళ్ళ ఇంటి ముందు ఉండడానికి ముందు మీరు అనే వ్యక్తి ముందు కనిపిస్తారనమాట. కలిసి బతుకుతున్నానండి. మై జర్నీస్ ట్రావెల్ విత్ పీపుల్. నేను ఆ జర్నీ చేస్తున్నాను. సో డెఫినెట్గా వాళ్ళతో ఉంటాను కదా. ఓకే. వాళ్ళతో బతుకుతున్నానండి నేను. Okay. వాళ్ళతో బతుకుతున్నానంటే వాళ్ళతో ఉంటున్నాను అంతే. వాళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాను అంతే. అంతమించి ఏముంది ఇందులో, దానికి పెద్ద గొప్ప ఏం కాదు అందులో. బట్ నేను ఇలా చూసుకుంటాను అంతే. అది ఎలా ఉందండి ఈసారి? ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మీకు అనిపిస్తుంది? నేను ఎంతమంది నాకు బాధ్యత ఇస్తారని చూస్తున్నాను. ఓకే. మెజారిటీ 50. ఎంతమంది బాధ్యత ఇస్తారని చూస్తున్నాను. ఓకే. ఎంత ఎక్కువ మంది బాధ్యత ఇస్తే అంత ఎక్కువ నేను సంతోషిస్తాను. ఓకే. మెజారిటీ విన్ అవుతున్నారు. విన్ డెఫినెట్గా అవుతుంది. మెజారిటీ డెఫినెట్గా లెక్కేసుకోవాల్సిందండి. అంటే నేను మెజారిటీ కాదండి, నేను అదే అన్నాను కదా, మెజారిటీ కాదు బాధ్యత అంటున్నాను. ఓకే. ఆ మెజారిటీని కూడా నా బాధ్యతగా బాధ్యత- తీసుకుంటున్నారు. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2,06,000 పీపుల్స్ వాళ్ళ ఒక బాధ్యత నాకు కావాలి. రైట్. 2,06,394 మంది నిన్నటి ఓట్లు ఉన్నాయి. 2,06,394 మంది బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇందులో మెజారిటీ ఎక్కడ పూర్తి ఉంది, గెలుపు ఎక్కడ ఉంది? గెలుపు పేపర్కి కావాలి, గవర్నమెంట్కి కావాలి, రాజ్యాంగానికి కావాలి గెలుపు, రైట్. కానీ బాధ్యత నాకు కావాలి. ఓకే. అది. రైట్. సో నేను చూస్తున్నాను, వన్ డే ఐ అచీవ్. ఓకే. వన్ డే ఐ అచీవ్. ఒకరోజు నేను అచీవ్ అవుతాను. ఓకే. నా టార్గెట్ నేను. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. యలమంచిలి ప్రజలందరికీ నమస్కారం. మీ బాధ్యతని మీ ఓటు రూపంలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మీ బదులు నన్ను మీ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటున్నాను. తద్వారా మీకు నిజమైన ప్రతినిధిగా ఎప్పుడు ఉండాలి, మీతో ఉండాలనేది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.